చాలా మంచిది పార్వతి గారు. రోజు లేవగానే బయటకు చూసేవాడిని. ఈ రోజు అతను నా మొహం నేనే చూస్తున్నాను. చాలా మంచి జరిగింది. ఏమవటం ఏంటండి, మీరు కనిపించారు కదా. చాలా రోజుల తర్వాత కలిసిన మనం హోటల్ ముందు కలిసాం. రండి, కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వద్దండి, నాకు కాస్త పని ఉంది. రండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. కమా. రే బాబుజీ, అమ్మాయిని చూసావా? ఎవరమ్మాయి? పార్వతిని, నా పాలిట బ్రహ్మరాక్షసి. ఆ పక్కన ఉన్న కుర్రాడారు? వల్లకాట్లో రామనాథం. ఎవడో రాసుకెళ్ళి నాకేం తెలుసు. అబ్బా, మధ్యలో నన్ను కొడతావు గురు. కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తుందిరా. రై పదరా. ఎక్కడికి? చెప్తాం పదండి. వేడి వేడి పెసడి తినబోతుంటే లాక్కొచ్చావు. ఏంటి గురు అర్జెంట్? అర్జెంట్ గా నాకు అమ్మాయి కావాలి. ఈ మాట్లాడదు నువ్వేనా? నీకు కూడా అమ్మాయిలు పిచ్చుందన్నమాట. శివుడు పేరు పెట్టుకుంటే కృష్ణుడు అన్నమాట. అది కాదురా రాస్కల్. ఇందాక పార్వతి నన్ను ఉడికించడానికి ఒక కుర్రాడితో క్లోజ్ గా బిహేవ్ చేసింది చూసావా? అలా పార్వతి కుళ్ళుకునేలా ఓ అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవ్వాలరా. అందుకు నాకు అందమైన అమ్మాయి కావాలి. ఓ అదే, మాతో నాటకాలు వేసిన అమ్మాయి అవుతుంది గురు. కల్పన అని, తనతో మాట్లాడు చూస్తాను. తను ఒప్పుకుంటుంది. కాకపోతే ఆ పిల్లకు బావ ఒకడు ఉన్నాడు, అసాధ్యుళ్లే. చార్మిరాన్ని, ట్యాంక్ బండిని రోజుకు 2 సార్లు అమ్మేసి తాగేస్తుంటాడు. వెంకట్రావు అని. వెళ్ళిపోతుంది. మీరేం కంగారు పడగండి సార్. ఆయన బస్సు గారేదా హాయిగా వెళ్ళిపోతారు. ఆయన్ని కష్టపడి రెస్ట్ చేసి బస్సుకి ఇచ్చాను కనుక కాస్త గొంతడుపు రూపాయి అండి. ఏడ్చినట్టుంది. డబ్బులు అంటే డబ్బులు ఎంత ఘనకార్యం చేసావని. అదే సార్, కష్టపడి బస్సుకి ఇచ్చాను కదా. బస్సు ఎక్కాల్సింది నేనయ్యా బాబు. ఆయన నన్ను బస్ స్టాప్ లో దించడానికి వచ్చాడు. ఓ పొరపాటు అయిపోయింది బాబు. నెక్స్ట్ స్టాప్ లో మీరు బస్సుకి ఆయన బస్సు దించేయండి. పరిగెత్తండి పరిగెత్తండి. మా బావతో మాట్లాడితేనే గానీ నేను ఏ విషయం చెప్పలేను బాబుజీ. అదేమిటి కల్పన, మనం కలిసి ఎన్ని నాటకాలు వేసాము. ఎన్నేళ్ల నుంచి మనకు పరిచయం ఉంది. ఇబ్బంది పెట్టే సమస్యలో నేను నిన్ను పడేస్తానా? నువ్వు ఇలా నాటకం ఆడటం వల్ల ఓ యువజంట దగ్గర అవుతుంది కల్పన. అడుగు, బావ వచ్చాడు. హలో బాబ్జీ, ఏంటిలా వచ్చావు? మళ్ళీ ఇంకో నాటకం ఉందా? నాటకమే, కానీ ఈసారి స్టేజ్ మీద కాదు, పార్క్ లో యాక్ట్ చేయాలి. ఓపెన్ ఎయిర్ నాటకం అన్నమాట. అలాంటిదే. బాబ్జీ ఫ్రెండ్ శివకి ప్రియురాలిగా నటించాలట బావా. ప్రియురాలుగా నటించడమా? అలాంటి వెదవేషాలు నేనేను. ఇదిగో, వేషం వేయాల్సింది నువ్వు కాదయ్యా మగడా, కల్పన. నేనంటే కల్పనే. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. అలాంటి దుకుమాల వేషాలు వెళ్ళిపో. ఒక్కరోజు పార్క్ లో మా వాడితో కాస్త దగ్గరగా ప్రవర్తిస్తే చాలు వెంకట్రావు. ప్లీజ్ వెంకట్రావు. కుదరదు. ఇదిగో చూడు, మామూలుగా నాటకం వేస్తే 500 ఇస్తారు కదా, దానికి 4 రెట్లు 2000 ఇప్పిస్తాను. ఆలోచించు. 2000? ఒక్క పూట యాక్టింగ్ కి 2000. చూసుకో మరి. అయితే 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టింది. అలా అన్నావు, బాగుంది. కింద చెప్పిన వేషం వేసేస్తారు. కాస్త వెళ్ళిపో. అదిగో ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి పేరే పార్వతి. నువ్వు బైక్ దిగి అటు వెళ్ళి ఎదురుగారా. సరిగ్గా అమ్మాయి ముందు మనం కలుసుకోవాలి. అలాగే. హాయ్ హాయ్ డియర్. హలో డార్లింగ్, నీకోసం నేను మీ ఇంటికి వస్తున్నాను. నేను నీకోసం మీ ఇంటికి వస్తున్నాను డియర్. పద, అలా సరదాగా ఇందిరా పార్క్ వెళ్ళి సరసాలు ఆడుకుందాం. వస్తానే ఇందిరా పార్క్ పోనీ.